చూడండి థర్డ్ క్వశ్చన్ ముందు ఏం చేయాలని చెప్పాను బ్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి బ్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే అది నేను ఏమనుకున్నాను ఇక్కడ బ్యాగ్ 1 2 బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి బాక్స్ 1 2 3 సెలెక్ట్ చేసుకునే ఈవెంట్స్ నేను B1 B2 B3 అనుకుంటాను నేను అప్పుడు వాటి ప్రాబిలిటీస్ ఏమవుతాయి 1/3 సార్. అదే 2 బ్యాగ్స్ ఉంటే 1/2 సార్. అదే 4 బ్యాగ్స్ ఉంటే 1/4 సార్. 1/4. పోండి లెట్ B1, B2, B3 be the events of selecting box 1, లేదా selecting the boxes 1 2 3 respectively అలా అయినా రాయొచ్చు లేదా సెలెక్టింగ్ ది బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 రెస్పెక్టివ్లీ అలా రాద్దాం ఇలా అర్థమైందే అర్థమైంది సార్ ఇలా అర్థమైంది సార్ దెన్ P of B1 equal to P of B2 equal to P of B3 equal to మొత్తం బాక్సెస్ ఉన్నాయి 3 ఉన్నాయి అందులో నాకు కావాల్సింది ఏంటి ఒక బాక్సే కావాలి కాబట్టి 1/3 అర్థమైందా B1 అనే ఫస్ట్ బాక్స్ కావాలి అంటే నేను ఒక బాక్స్ ని తీసుకోగలను 2 రకాలుగా తీసుకోగలను 1 వే మా టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ 3 ఉన్నాయి కాబట్టి 1/3 అలాగే B2 కావాలంటే ఒక బాక్సే కాబట్టి 1/3 B3 కూడా 1/3 ఏమంటే తర్వాత ఈసారి నేను వాడు అడిగింది ఏంటి క్వశ్చన్ రెడ్ బాల్ గురించి మాట్లాడాడు అవునా తీసిన బాల్ రెడ్ బాల్ అయితే అది బాక్స్ 2 నుంచి రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు కాబట్టి రెడ్ బాల్ తీసే ఈవెంట్ R అనుకుంటాను లెట్ R బి ది ఈవెంట్ ఆఫ్ drawing a red ball from the selected box అంటే సెలెక్ట్ చేసిన బాక్స్ లోంచి రెడ్ బాల్ తీసే ఈవెంట్ మనం R అనుకున్నాం ఇప్పుడు నేను ఏమంటానంటే the probability of selecting a red ball from box 1 is ఏమవుతుంది దీని మీనింగ్ చెప్పండి నాకు మ్యాటర్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ రెడ్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1 ఈజ్ అంటే ఇక్కడ బాక్స్ ముందు తీస్తున్నట్ట బాల్ ముందు తీస్తున్నట్ట చెప్పండి బాల్స్ సరిగ్గా చూడండి అక్కడ సరిగ్గా చూడండి ఆ మ్యాటర్ సరిగ్గా అర్థం చేసుకోండి బాక్స్ మ్యాటర్ మీనింగ్ ఏంటి చెప్పండి ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ రెడ్ బాల్ తీసుకోవడానికి ప్రాబిలిటీస్ అంటే బాక్స్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నటువంటి రెడ్ బాల్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఏంటి అని అంటున్నాను బాక్స్ 1 నుండి అంటున్నానంటే ముందు బాక్స్ తీసుకోవాలిగా yes sir కాబట్టి ఈజ్ ఏమవుతుందంటే P ఆఫ్ ముందేం జరుగుతుంది బాక్స్ B1 తీయడం జరుగుతుంది బాక్స్ 1 తీయడం జరుగుతుంది కాబట్టి B1 డినామినేటర్ లో వస్తుంది R ఏమో న్యూమరేటర్ లో వస్తుంది దీని మీనింగ్ ఏంటి R/B1 అంటే ఫస్ట్ బాక్స్ నుంచి రెడ్ బాల్ తీయడానికి ప్రాబిలిటీ దట్ ఈక్వల్స్ మొత్తం ఫస్ట్ బాక్స్ ఎన్ని ఉన్నాయండి బాల్స్ 6 రెడ్ బాల్స్ 6 డినామినేటర్ లో వస్తుంది రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 3 బాల్స్ 3 బాల్స్ నుంచి ఒక బాల్ ఎన్ని రకాలుగా తీయచ్చు 3C1 అంటే 3/6 అర్థమైంది ఇది yes sir ద ప్రాబిలిటీ ఆఫ్ సేమ్ మ్యాటర్ ఇంకన్నిటికీ ద ప్రాబిలిటీ ఆఫ్ selecting a red ball from box 2 is P of R/B2 equal to చూడండి ఇక్కడ బాక్స్ 2 లో ఎన్ని ఉన్నాయి బాల్స్ 4 బాల్స్ ఎన్ని ఉన్నాయి 1 తర్వాత
ద ప్రాబిలిటీ ఆఫ్, ఇక్కడ కూడా మనం NA బై NS ఉపయోగించాం, గుర్తుందో లేదు మీకు, తెలుస్తుందో లేదో, అర్థమవుతుందో మీకు చెప్పింది నేను. బాక్స్ 2 లో మొత్తం బాల్స్ ఎన్ని ఉన్నాయి? 4 బాల్స్ నుంచి ఒక బాల్ ఎన్ని రకాలుగా తీయచ్చు మనం? 4C1 అంటే 4. అందులో తీసిన బాల్ ఖచ్చితంగా రెడ్ బాల్ అవ్వాలంటే రెడ్ బాల్ నుంచి తీయాలి. రెడ్ బాల్ నుంచి రెడ్ బాల్ ఎన్ని రకాలుగా తీయచ్చు? ఒక బాల్ నుంచి ఒక బాల్ 1C1 1. అర్థమైంది ఎస్ సార్. అబ్బాయిలు? అర్థమైంది సార్. మిగిలిన మాట్లాడరా, మీకు మిగిలిన పరిస్థితి ఏంటి అబ్బాయిలు? తర్వాత ఏం రాయాలి మ్యాటర్? ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ రెడ్ బాల్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? బాక్స్ 3. ఏమవుతుందో చెప్పండి. P of R by B3 అవుతుంది. ఈక్వల్ టు, ఇక్కడ చూడండి B3 ఎన్ని ఉన్నాయి? 12 సార్. అందులో రెడ్ బాల్స్ 3 సార్. ఈ 3 ఇందులో క్యాన్సిల్ చేయండి, 1/4 అవుతుంది. ఈ 3 ఇందులో క్యాన్సిల్ చేయండి, 1/2 అవుతుంది. అంతే. ఇప్పుడు ఈసారి మనం ఇది దేని ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి? ముందు అక్కడ క్వశ్చన్ లో ఏమన్నాడు? ఇఫ్ ద బాల్ ఇస్ రెడ్ అన్నాడు. నేను మీకు ఇందాక ఏం చెప్పాను? నేను మీరు బాక్స్ తీయట్లేదు, మిమ్మల్ని ఒక చీకటి గదిలోకి తీసుకెళ్లారు, ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ P of R B2. ఇక్కడ బేయిస్ థియరం అప్లై చేయండి. బేయిస్ థియరం ఒక లాజిక్ ఉంది, అది అందులో మీరు ఏమైనా గమనిస్తే చూడండి. P of B2 ఇంటూ P of R by B2 by P of B1 ఇంటూ P of R by B1 ప్లస్ P of B2 ఇంటూ, ఇక్కడ పైన ఎలా రాస్తామో అదే విధంగా వస్తాయి డినామినేటర్లో, మీరు కంగారు పడక్కర్లేదు, దీనికి రివర్స్ లో వస్తాయండి. నేను P of R by B2 ప్లస్ P of B3 ఇంటూ P of R by B3. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. P of B2 అంటే 1/3. P of B2 by R ఈక్వల్ టు P of B2 అంటే 1/3 ఇంటూ R by B2 అంటే ఎంత? 1/4 బై B1 అంటే 1/3 ఇంటూ R by B1 అంటే ఎంత? 1/2 ప్లస్ 1/3 ఇంటూ 1/4 ప్లస్ 1/3 ఇంటూ 1/4. వీటన్నిటిలో 1/3 కామన్ తీసుకొచ్చుకో డినామినేటర్లో. 1/3 ఇంటూ 1/4 బై 1/3 కామన్ తీస్తే 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/4 అమ్మ. 1/3 క్యాన్సిల్. 1/4 బై చూడండి, ఇది హాఫ్, ఇదో ఇక 3/4, అది 1/4, ఇదో 1/4. హాఫ్ ప్లస్ 1/4 అంటే 3/4, 3/4 ప్లస్ 1/4 అంటే 1 పావలా. ₹10 పావలా కలిపితే ఎంత? రూపాయి కదా. అంటే 1/4 అండి ఆన్సర్ వచ్చిందండి. ఇది 7 మార్క్స్ సమ్ అండి. ఇలాంటి సమ్మె మీకు వెనక కూడా ఉంది, అది కూడా చెప్పేస్తాను, ఒకే చోట ఉంటాయి. రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ క్వశ్చన్, దాని క్వశ్చన్ చదివి మీనింగ్ ఇది చెప్పండి, ఈలోపు నేను మ్యాటర్ రాసుకుంటాను. ఇది కూడా 7 మార్కులు, చాలా ఇంపార్టెంట్ సమ్. ముందు బాక్స్ అన్నాడు, ఇక్కడ అర్న్ అంటున్నాడు, అంతే, అంతకు మించి ఏం లేదు. అర్న్ అంటే మీకు చెప్పాను నెట్ లాంటిది అని. ఆ నెట్ లో మీరు సినిమాలో అక్కడ కూడా చూసుంటారు, ఒక నెట్ లాంటిది ఉండి ఒక కవర్ లా ఉంటుంది నెట్ లాగా, అందులో బాల్స్ ఉంటాయి తెలుసా? ఇప్పుడు ఇంకా సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు చూడండి, ఇప్పుడు వాడు ఏమన్నాడు? 3 అర్న్స్ హ్యావింగ్ ది ఫాలోయింగ్ కాంపోజిషన్ ఆఫ్ టేబుల్స్ బాల్స్ అన్నాడు. అయితే యూనిట్ అర్న్ 1 లో ఏమో ఎన్ని ఉన్నాయి ఇచ్చాడు, అర్న్ 2 లో ఎన్ని ఉన్నాయి ఇచ్చాడు, అర్న్ 3 లో ఎన్ని ఉన్నాయి ఇచ్చాడు. అయితే వన్ ఆఫ్ ద అర్న్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ అండ్ ఏ బాల్ ఈజ్ డ్రాన్. ఇప్పుడు అసలు ముందు ఒక అర్న్ సెలెక్ట్ చేయాలంటే ప్రాబిలిటీ ఏమవుతుందండి? 1/3. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి, అర్న్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇంతకు ముందు బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 అన్నాడు కాబట్టి B1, B2, B3 అన్నాను నేను. ఇప్పుడు ఏమంటానంటే నేను అర్న్ 1, అర్న్ 2, అర్న్ 3 కాబట్టి
U1 U2 U3 అంటాను, ఇబ్బంది ఏం లేదుగా మీకు. లేదు లేదు. అది ఈజీగా ఉంటుంది అన్నమాట. U1 అనగానే అర్న్ 1, U2 అంటే అర్న్ 2, U3 అంటే అర్న్ 3 అంతే. ఇప్పుడు నెక్స్ట్, ఇఫ్ ఒక బాల్ తీసారట, ఇట్ టర్న్స్ అవుట్ టు బి వైట్ అట, ఆ తీసిన బాల్ వైట్ బాల్ అయిందట. కాబట్టి నేను ఏం చేయాలి ఇప్పుడు? W అనేది వైట్ బాల్ తీసే ఈవెంట్ కింద నేను తీసుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ అర్న్ 3 అంటున్నాడు. ఇందాక ఏమన్నాడు? బాక్స్ 2 అన్నాడు, ఇప్పుడు అర్న్ 3 అంటున్నాడు. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ముందు ఏం తీస్తాం, బాలా అర్నా? బాల్ సార్. అది ఎక్కడి నుంచి రావాలి? అర్న్ 3 నుంచి రావాలి సార్. అర్న్ 3 నుంచి రావాలి, అది వైట్ బాల్ అవ్వాలి. కాబట్టి ముందు వైట్ బాల్ తీయడం జరుగుతుంది, కాబట్టి డినామినేటర్ లో W ఉంటుంది, న్యూమరేటర్ లో U3 ఉంటుంది. అంటే P ఆఫ్ U3/W రాయాలి. అర్థమవుతుందా? అది చేస్తే అయిపోయినట్టు సమ్. లెట్ E1, E2, E3 be the events of selecting earn 1, selecting the earns 1, 2, 3 respectively. అర్థమైందా మీకు? అంటే అర్న్ 1 సెలెక్ట్ చేసేదేమో E1, అర్న్ అన్నాం కదా, U1 సారీ, U1, U2, U3 అర్న్ 1 సెలెక్ట్ చేయడానికి U1, 2ని U2, 3 U3. ఇలా అర్థమైందా? అర్న్ 1, అర్న్ 2, అర్న్ 3 అని రాయినా ఇంకా క్లారిటీ. అర్థమైంది సార్. దెన్ P of U1 ఈక్వల్ టు P of U2 ఈక్వల్ టు P of U3 ఈక్వల్ టు ఏమవుతుందా? 1/3. ఎలా వచ్చింది? అర్థమైంది కదా. నెక్స్ట్, let W be the event of selecting a white ball, drawing a white ball, selecting a white ball from the selected earn. అంటే సెలెక్ట్ చేసుకున్నటువంటి అర్న్ లోంచి వైట్ బాల్ తీయడాన్ని W అన్నాం. అంటే ముందు ఇక్కడ ఏం జరుగుతుందంటే అర్న్ తీసుకోవడం జరుగుతుంది, సెలెక్టెడ్ అర్న్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ వైట్ బాల్ ఫ్రమ్ అర్న్ 1 ఈజ్ ఏమవుతుంది చెప్పండి? P of U1 W/U1 ఈక్వల్ టు అర్న్ 1 లో మొత్తం బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3. 1. అదే విధంగా మిగిలిన వాటికి కూడా రాసేస్తాం. ఏమండి? The probability of selecting a white ball from earn 2 is ఏమవుతుంది? P of W/U2. మొత్తం బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 sir. అందులో వైట్ బాల్స్ 2. The probability of selecting a white ball from earn 3 is P of W/U3 ఈక్వల్ టు ఏమవుతుంది? 2/4, దట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు బై బేయిస్ థియరం the required probability is
ఈజ్ పి ఆఫ్ తీసిన బాల్ ఏంటి వైట్ బాల్, ముందు బాల్ తీయడం జరిగింది, తర్వాత అది ఎక్కడి నుంచి రావాలి, R3 నుంచి రావాలి. ఇంకోటి ఫార్ములా ఏమవుతుంది చెప్పండి, పి ఆఫ్ into P of W by U2. P of U1 into P of W by U1 plus P of U2 into P of W by U2 plus P of U3 into P of W by U3. That equals P of U3 అంటే 1/3 కదా, P of W by U3 1/2 by 1/3 into P of W by U1 1/3 plus P of U2 అంటే 1/3 into 2/3 plus 1/3 into 1/2. వీటన్నిటిలో 1/3 కామన్ తీయండి, 1/3 into 1/2 by 1/3 కామన్ తీస్తే 1/3 plus 2/3 plus 1/2 అవుతుంది. 1/3 1/3 1/2 by ఇది ఏమవుతుంది, 1/3 plus 1/3 అంటే 1 అవుతుంది, 1 plus 1/2 అంటే 3/2 అవుతుంది. మీకు అర్థమైతే డైరెక్ట్ గా 3/2 రాసుకోవచ్చు. 1/2 by 3/2 2 క్యాన్సిల్ అయిపోతే 1/3 వస్తుంది. ఆన్సర్ వచ్చిందా? వచ్చింది సార్. అది తర్వాత ఈసారి 4th సమ్ 5th సమ్ చెప్పేసి కంటిన్యూగా వెళ్తాను సార్. చూడండి, ఈసారి 4th సమ్ రండి. 4th సమ్ ఏమంటున్నాడో చదివి మీనింగ్ చెప్పండి. ఇక్కడ నేను ఏమంటానంటే వర్కర్స్ స్ట్రైక్ వెళ్ళడానికి ప్రాబిలిటీ ఈవెంట్ ని ఎస్ అనుకుంటాను. స్ట్రైక్ కాబట్టి ఎస్ అనుకుంటాను, మీకు ఇబ్బంది ఏం లేదు కదా. లేదా శాంపిల్ స్పేస్ అనుకుంటారేమో మీరు, ఎందుకు వచ్చింది, లేకపోతే ఏ అనుకుందాం. లేకపోతే ఏ అనుకుంటే నేను ఏమంటానంటే లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ ద వర్కర్స్ గో ఆన్ స్ట్రైక్, గో టు స్ట్రైక్ అంటాను, గో టు స్ట్రైక్ అనుకుంటే అప్పుడు పి ఆఫ్ ఏ ఈక్వల్ ఏమవుతుంది, వాడు ఏమని ఇచ్చాడు 0.65 ఇచ్చాడు, అది అవుతుంది. మరి పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది, 1 - 0.65 అంటే 0.35 అవుతుందా? ఇప్పుడు ఇంకో విషయం, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో ఈవెంట్ ఏం తీసుకుంటానంటే లెట్ బి ది ఈవెంట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ జాబ్ విల్ బి కంప్లీటెడ్ ఆన్ టైం అంటాను. ఆన్ టైం అంటాను, అర్థమైందా లేదా? బి అనేది ఆన్ టైం. అలా అనుకుంటే నాకు ఇక్కడ 2 కేసులు వస్తాయి. ఏంటంటే స్ట్రైక్ జరిగినప్పుడు కంప్లీట్ అవ్వడం ఒకటి, స్ట్రైక్ జరగనప్పుడు కంప్లీట్ అవ్వడం ఒకటి. వాడు ఏమని ఇచ్చాడు, ద కన్స్ట్రక్షన్ జాబ్ విల్ బి కంప్లీటెడ్ ఆన్ టైమ్ ఇఫ్ దెర్ ఈస్ నో స్ట్రైక్. స్ట్రైక్ లేనప్పుడు కంప్లీట్ అవ్వడానికి ప్రాబిలిటీ 0.80 ఇచ్చాడు. స్ట్రైక్ లేనప్పుడు కంప్లీట్ అవ్వడం అంటే ఏంటంటే స్ట్రైక్ లేకపోవడం అంటే ఏంటి, ముందు అసలే ఏ కాంప్లిమెంట్ అయినా. మరి జాబ్ కంప్లీట్ అవ్వడం అంటే ఏంటి, బి అనే, అంటే బి ఆఫ్ బి ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 0.80. మరి స్ట్రైక్ ఉన్నప్పుడు కంప్లీట్ అవ్వడం అంటే పి ఆఫ్ బి బై ఏ. అర్థమైందా? మిగిలిన అబ్బాయి లేదు. చూడండి 4th సెకండ్ ప్రాబ్లం. అర్థం కాకపోతే అడగండి. లెట్ ఇక్కడ ఎలాగ మనం ప్రాబిలిటీ ఎస్ ఉపయోగించట్లేదు కాబట్టి స్ట్రైక్ కాబట్టి ఎస్ అని అనుకుంటాను, పోయిందే ఉంది, కొద్ది క్లారిటీగా ఉంటుంది. let S be the event that the workers go on strike.
గో టు స్ట్రైక్ ఉందా, గో స్ట్రైక్ ఉందా, స్ట్రైక్ అలా అనుకుంటే, లేదంటే పోనీ ఎస్ అంటే మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే ఏదో టీ అనుకోండి, అయితే స్ట్రైక్ లో టీ ఉంది కదా, టీ అనుకోండి, అయితే స్ట్రైక్ టీ అనుకోండి, స్ట్రైక్. వాడు ఏమి ఇచ్చాడు ఇప్పుడు, గివెన్ పి ఆఫ్ టీ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 0.65. ఇది ఏంటి, దేనికి ప్రాపర్టీ, ఇది స్ట్రైక్ చేయడానికి ప్రాపర్టీ, అవునా. తర్వాత పి ఆఫ్ టీ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ టీ ఈక్వల్ టు 1 మైనస్ 0.65 అంటే 0.35 అవుతుంది. ఇది దేనికి, ఇది స్ట్రైక్ చేయకపోవడానికి ప్రాపర్టీ, అర్థమవుతుందా. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఏమంటానంటే నేను లెట్ కంప్లీట్ అవడం కదా, కన్స్ట్రక్షన్ జాబ్ కంప్లీట్ అవడం కాబట్టి సి అనుకుంటాను. లెట్ సి బి ది ఈవెంట్ దట్ the construction job will be completed on time. అలా అనుకుంటే ఇప్పుడు వాడు ఏమన్నాడు, వర్కర్స్ స్ట్రైక్ లేనప్పుడు ఆ వర్క్ కంప్లీట్ అవడానికి ప్రాబిలిటీ ఎంతటే, 0.80. మనం ఎలా రాయొచ్చు, గివెన్ పి ఆఫ్ వర్కర్స్ స్ట్రైక్ చేయనప్పుడు కన్స్ట్రక్షన్ జాబ్ కంప్లీట్ అవడం అన్నాడు. ముందు ఏది జరుగుతుంది, వర్కర్స్ అది స్ట్రైక్ చేయకపోవడం జరుగుతుందా, లేకపోతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవడం జరుగుతుందా, స్ట్రైక్ చేయకపోవడం జరుగుతుంది. స్ట్రైక్ చేయకపోతేనే కదా వర్కర్స్ వస్తారు వర్క్ చేయడానికి. కాబట్టి ముందు స్ట్రైక్ చేయకపోవడం జరుగుతుంది. కాబట్టి చేయకపోవడం అంటే ఏ కాంప్లిమెంటే కదా, అదే సారీ టీ కాంప్లిమెంటే కదా, చేయకపోవడం అంటే టీ కాంప్లిమెంటే కదా. ఇప్పుడు వర్కర్స్ స్ట్రైక్ చేయనప్పుడు కంప్లీట్ అవడానికి ఏమనుకున్నాం మనం, సి అన్నాం. అర్థమైందా, అర్థమైంది సార్. స్ట్రైక్ చేయనప్పుడు కన్స్ట్రక్షన్ జాబ్ కంప్లీట్ అవడానికి ప్రాబిలిటీ ఎంత ఇచ్చాడు, 0.80 అని ఇచ్చాడు. అండ్ ఇంకేం ఇచ్చాడు, స్ట్రైక్ వెళ్ళినప్పుడు, స్ట్రైక్ వెళ్ళడం అంటే ఇప్పుడు పి ఆఫ్ ముందు స్ట్రైక్ వెళ్ళారంటే టీ, అప్పుడు కూడా కంప్లీట్ అవుతుంది కన్స్ట్రక్షన్ జాబ్ సి. అప్పుడు ఎంతట 0.32 అన్నాడు. ఇప్పుడు మనం ఏమంటున్నాడంటే డిటర్మైన్ ద ప్రాబిలిటీ దట్ ద కన్స్ట్రక్షన్ జాబ్ విల్ బి కంప్లీటెడ్ ఆన్ టైం. కన్స్ట్రక్షన్ జాబ్ విల్ బి కంప్లీటెడ్ ఆన్ టైం అంటే ఆ ఈవెంట్ ఏమనుకున్నాను నేను, పి ఆఫ్ సి అనుకున్నాను, అవునా. పి ఆఫ్ సి అనుకున్నాను కాబట్టి ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ కన్స్ట్రక్షన్ జాబ్ కంప్లీట్ అవ్వడానికి ఆన్ టైంలో ప్రాబిలిటీ కట్టాలి. పి ఆఫ్ సి ఈక్వల్ టు ఈ కంప్లీట్ అవడం అనేది ఎలా జరగచ్చు, స్ట్రైక్ వెళ్ళినప్పుడు జరగచ్చు, స్ట్రైక్ వెళ్ళినప్పుడు జరగచ్చు, అవునా కదా. చూడండి, ముందు వీళ్ళు స్ట్రైక్ కి వెళ్ళలేదండి, వెళ్ళకపోతే అప్పుడు, లేదంటే వెళ్ళారనుకుంటే ముందు స్ట్రైక్ వెళ్ళడం అంటే ఏంటి, పి ఆఫ్ టీ కాంప్లిమెంటే కదా, పి ఆఫ్ టీ అనే మరి స్ట్రైక్ వెళ్ళారు, స్ట్రైక్ వెళ్ళడం వల్ల ఏమైంది, కంప్లీట్ అయింది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, పి ఆఫ్ సి బై టీఏగా అవుతుంది. ఇదో కేసు, ఇక్కడ ఈవెంట్ అయిపోయినట్టే. స్ట్రైక్ కి వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ జాబ్ కంప్లీట్ అయిపోతుంది. రెండోది ఏంటి, ఇప్పుడు స్ట్రైక్ వెళ్ళినప్పుడు కూడా కన్స్ట్రక్షన్ జాబ్ కంప్లీట్ అవుతుంది, రెండో కేసు. కాబట్టి మధ్యలో ప్లస్ వస్తుంది. ఈసారి స్ట్రైక్ వెళ్ళారు అంటే పి ఆఫ్ స్ట్రైక్ వెళ్ళారు, ఇది స్ట్రైక్ వెళ్ళండి అంటే సి బై టీ కాంప్లిమెంట్. అర్థమైందా, స్ట్రైక్ వెళ్ళలేదు, కన్స్ట్రక్షన్ జాబ్ కంప్లీట్ అవ్వడం. ఇప్పుడు చూడండి, పి ఆఫ్ టీ అంటే ఎంత, 0.65. పి ఆఫ్ సి బై టీ అంటే ఎంత, 0.32 ప్లస్ పి ఆఫ్ టీ కాంప్లిమెంట్ ఎంత, 0.35. సి బై టీ కాంప్లిమెంట్ ఎంత, 0.80.
ఏమంటే మీకు ఏమైనా ఈ సీలు టీలు కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటే శుభ్రంగా ఏబీ రాసేసుకోండి, గొడవలేని పని. అర్థమవుతుందని నేను చెప్పింది. Yes, sir. ఇంక ఇబ్బంది ఉండదా మాకు? ఏమా నెక్స్ట్ ఇది సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే మనకి ఈ పాయింట్లు ఉన్నప్పుడు మీకు ఇబ్బంది పడతారు అనుకుంటే కనుక మామూలుగా జనరల్గా అయితే మల్టిప్లై చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అసలు. చూడండి ఒకసారి, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే, ముందు ఈ రెండు మల్టిప్లై చేయండి. 65 32 చేయాలి మనం. 65 32 అంటే 65 3s ఎంత? 195. 195 అంటే 1950. 1950ను 130 ఎంత? 1950. 1950ను 100 అంటే ఎంత అవుతుంది? 2050. 2050ను 30 ఎంత అవుతుంది? 2050 2080 అవుతుంది. మొత్తం 4 వచ్చాయి. పాయింట్ తర్వాత 4 స్థానాలు ఉండాలి కాబట్టి 0.2080. అర్థమైందా లేదా? లేదా 65 2s ఎంత? 130 0 13 ఉంటుంది. 65 3s ఎంత? 195. 195ను 13 ఎంత? 205 3ని 208 సరిపోయిందిగా. తర్వాత ప్లస్ ఇక్కడ చూడండి 80 35. 80 35 అంటే ఈజీగా చేయొచ్చు. 3 8s are 24, 240ని 5 8s are 40, 240 40 280. 280 అంటే 00 0.2800. అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది సార్. యాడ్ చేయండి అమ్మా. చేస్తే మీకు ఇక్కడ ఏమైనా వస్తుందంటే 0.488 వస్తుందమ్మా. ఆన్సర్ వచ్చింది ఎంతకని? అదే 0.4880 వస్తుందంటే ఆ 0 ఉన్నా లేకపోయినా ఒకటి పాయింట్ తర్వాత కదా అది విషయం. వాడు మొత్తం 3 కండిషన్స్ ఈక్వల్ చేయమంటున్నాడు కాబట్టి నేను ఏం చేస్తానంటే RHS తీసుకుని LHS ప్రూవ్ చేస్తాను. అది నాకు ఈజీ. చూడండి చూడమ్మా, నేను RHS తీసుకుని LHS ప్రూవ్ చేస్తాను. చూడండి let A, B be 2 events of a random experiment. ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఇది తీసుకుందాం. నౌ P of A complement into P of B minus P of A complement intersection PB ఈక్వల్ టు, చూడండి ఒకసారి, ఈక్వల్ టు P of A complement అంటే 1 minus P of A అని రాయొచ్చు ఇంటూ P of B మైనస్ దీన్ని ఎలా రాయొచ్చు? A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ అంటే P of A minus P of B అని రాస్తాం. P of A minus B అని రాస్తాం. అంటే కాంప్లిమెంట్ ఎక్కడైతే ఉంటుందో దానికి మైనస్ వస్తుందన్నమాట. కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తాం అంటే P of B minus A కింద రాస్తాం. తర్వాత దీన్ని P of B తో మల్టిప్లై చేస్తే P of B minus P of A ఇంటూ P of B అవుతుంది. నెక్స్ట్ P of B minus A అంటే మీకు అక్కడ చెప్పాను నేను. P of A minus B అంటే ఏం రాస్తాం? P of A minus P of A ఇంటర్సెక్షన్ B అని రాస్తాం కదా. అలాగే ఇక్కడ P of B minus P of B ఇంటర్సెక్షన్ A మైనస్ తో మల్టిప్లై చేయండి. P of B minus P of A into P of B minus P of B plus P of A intersection B and B intersection A అని ఒకటే కాబట్టి P of A intersection. వాటి ప్రూవ్ చేయమంది వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అన్నాడు. ఈసారి ఈ రెండో తీసుకోండి. కన్సిడర్ P of A into P of B complement minus P of A intersection B complement equal to P of A into P of B complement అంటే 1 minus P of B మైనస్ ఇదేమవుతుంది? P of A minus B అవుతుంది. ఇదేమవుతుంది? P of A తో మల్టిప్లై చేస్తే P of A minus P of A into P of B. ఇదేమవుతుంది? P of A minus B అంటే P of A minus P of A intersection B. మైనస్ తో మల్టిప్లై చేస్తే P of A minus P of A into P of B minus P of A plus P of A intersection. P of A cancel.
ఇప్పుడు దీని ఏమన్నా మళ్ళీ ఎలా రాయొచ్చు మనం? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఫ్రమ్ 1 and 2 నుంచి RHS ఈక్వల్ కాబట్టి LHS కూడా ఈక్వల్. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఏమా అదమ్మ విషయం. తర్వాత ఈసారి అందులో చూడండి సెకండ్ సమ్. వాడు ఏమంటాడంటే ఇది ఇఫ్ ఏ షూటింగ్ టెస్ట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏబిసి హిట్టింగ్ ద టార్గెట్ ఈజ్ ఏబిసి అనే పర్సన్స్ ఒక షూటింగ్ టెస్ట్ లో టార్గెట్ ని హిట్ చేయడానికి ప్రాబిలిటీస్ ఇచ్చేసాడు. అయితే ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫైర్ ఎట్ ద సేమ్ టార్గెట్ ని ఫైర్ చేస్తారు వీళ్ళందరం. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ హిట్ ద టార్గెట్, అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ హిట్ ద టార్గెట్. ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ హిట్ ద టార్గెట్ అంటే మనం ఆల్రెడీ ఒక బెలూన్ సమ్స్ చేసాం, గుర్తుందా? Yes, sir. అట్లీస్ట్ 2 అంటే మనం వాళ్ళిద్దరిని తీసుకుని మిగిలిన వాళ్ళకి కాంప్లిమెంట్ పెట్టేసాం. అలాగే ఇక్కడ కూడా పెట్టేస్తాం. అట్లీస్ట్ 1 అన్నాడు, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ హిట్ ద టార్గెట్ అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే నేను పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి అంటే దాని అర్థం ఏంటి? సి మాత్రమే హిట్ చేయడం. ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ అంటే బి మాత్రమే హిట్ చేయడం. అలాగే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ అంటే ఏ మాత్రమే హిట్ చేయడం. అర్థమైందా? కాంప్లిమెంట్ వచ్చింది అంటే వాళ్ళు ఏం చేయనట్టే కదా. కాబట్టి ఏబిసికి ఉంచుకుని ఏ హిట్ చేసేటప్పుడు ఏకి కాంప్లిమెంట్ పెట్టడం, మిగిలిన వాటికి కాంప్లిమెంట్ పెడతాను. బి హిట్ చేసాడు అనుకుంటే బికి పెట్టడం, సి హిట్ చేసాడంటే సి కాంప్లిమెంట్ పెట్టడం, మిగిలిన వాడికి పెడతాం. ఏమండి? అది మాట చూడండి. థర్డ్ రోమ్లో సెకండ్ వన్. let A, B, C be the events of the persons A, B, C hit the target respectively అంటాను. given P of A equal ఎంత ఇచ్చాడు? 1/2. P of B equal ఎంత ఇచ్చాడు? 2/3. P of C equal ఎంత ఇచ్చాడు? 3/4. దీని నుండి P of A కాంప్లిమెంట్ ఈక్వల్ ఏమవుతుంది? 1 - 1/2 అంటే 1/2. P of B కాంప్లిమెంట్ ఏమవుతుంది? 1 - 2/3 దట్ ఈక్వల్ టు 1/3. P of C కాంప్లిమెంట్ ఏమవుతుంది? మీరు క్లియర్ గా రాసుకుంటే కొద్ది గ్యాప్ ఇచ్చుకుని ఇక్కడ రాసేటప్పుడు ఈ రెండుకి గ్యాప్ ఇచ్చుకున్నారు అనుకోండి, ఒకదాని కింద ఒకటి క్లారిటీగా వస్తుంది, బాగుంటుంది. 1 - అంటే 1/4. నెక్స్ట్ ద ప్రాబిలిటీ దట్ ఫస్ట్ వన్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్. ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ hits the target is ఏమవుతుంది? ఒకళ్ళే హిట్ చేయాలట. అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ అంటే ఇక్కడ ఏ మాత్రం హిట్ చేస్తున్నాడు, ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ అంటే బిఏ హిట్ చేస్తున్నాడు. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ సిఏ హిట్ చేస్తున్నాడు. హియర్ సి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ రాదు. C are independent events. ఏమండి? తర్వాత దట్ ఈక్వల్స్ ఇది ఎలా మారిపోతాయి? P of A ఇంటూ P of B కాంప్లిమెంట్ ఇంటూ
P of C complement plus P of A complement into P of B into P of C complement plus P of A complement into P of B complement into P of C. Substitute చేయండి. P of A అంటే ఎంత 1/2, P of B complement అంటే ఎంత 1/3, P of C complement అంటే ఎంత 1/4 ప్లస్ P of A complement అంటే 1/2, P of B అంటే ఎంత 2/3, P of C complement ఎంత 1/4 ప్లస్ P of A complement 1/2, P of B complement 1/3, P of C complement 1/4, 3/4. దట్ ఈక్వల్స్ ఇక్కడ 24 అవుతుంది. 1/24 8/24 ప్లస్ ఇదేమో 2/24 ప్లస్ 3/24. అది లేదు, ఈ స్టెప్ అంతా ఒక పెద్ద దండక స్టెప్. ఇది చిన్నపిల్లలు వేసుకునే స్టెప్లు ఇవి. మీరు వేసుకుంటే వేసుకోండి, తెలియదు, మీ ఇష్టం. నేను ఎల్సిఎం శుభ్రంగా 24 తీసేస్తాను. 1 + 2 + 3 ఇది వేసుకున్నా తప్పలేదమ్మా, వేసుకోవచ్చు. 6/24 అంటే 1/4 వస్తుందమ్మా. 244 అనుకుంటారమ్మా. 1/4 ఆన్సర్ వచ్చిందే. వచ్చింది సార్. రెండో చూడండి. రెండోది ఏమన్నాడు? అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ హిట్ ద టార్గెట్ అన్నాడు. The probability that at least one of them hits the target is ఏమవుతుంది చెప్పండి. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్ అంటే P of A యూనియన్ B యూనియన్ CAగా, అవునా? P of A యూనియన్ B యూనియన్ C అంటే ఎలా రాయొచ్చు? P of A plus B యూనియన్ C హోల్ కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చా? అయితే సరిపోతుంది. అంటే 1 - ఇది ఏమవుతుందంటే యూనియన్ కాస్త ఇంటర్సెక్షన్ అయిపోతాయి. P of A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్, B కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్, C కాంప్లిమెంట్ అయిపోతుంది. అంటే 1 - P of ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి, మన దాని ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఇది ఏమవుతుందంటే P of A కాంప్లిమెంట్ ఇంటూ P of B కాంప్లిమెంట్ ఇంటూ P of C కాంప్లిమెంట్ అయిపోతుంది. 1 - P of A కాంప్లిమెంట్ అంటే ఎంత 1/2, B కాంప్లిమెంట్ అంటే ఎంత 1/3, C కాంప్లిమెంట్ అంటే ఎంత 1/4. అంటే 1 - 1/24 అంటే 23/24 వచ్చిందా? వచ్చింది సార్. తీసుకున్నాం.